ఐపీఎల్ 2026 వీక్షిస్తున్నటువంటి క్రికెట్ అభిమానులకు స్వాగతం. శనివారం నాడు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్లో ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆదరిస్తున్నటువంటి వైభవ్ సూర్యవంశీ యొక్క ఆట అందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. క్రికెట్ మైదానంలో కొదమసింహంలా జింకలను వేటాడినట్టుగా ఎస్ఆర్హెచ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. గడిచిన మ్యాచ్లో మొదటి ఓవర్లో ఎదుర్కొంటున్న మొదటి బంతిలోనే వైభవ్ సూర్యవంశిని అవుట్ చేసి చిందులేసినటువంటి ప్రఫుల్ బౌలింగ్లో ఈసారి వరుసగా 4 సిక్సర్లను బాది తన కసి తీర్చుకున్నాడు. కమిన్స్, హుసేన్ ఎవరు బౌలింగ్ చేసినా వదలకుండా సిక్సర్లతో చెలరేగాడు. 15 ఏళ్ల కుర్రాడు 15 బంతుల్లో మళ్లీ అర్ధ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు 12 సిక్సర్లతో 100 పరుగులు చేసి తన రికార్డును భద్రపరుచుకున్నాడు. చివరికి హుసేన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. గెలుపోటములనేవి సహజం, కానీ ఆడిన తీరు అందరినీ ఆకర్షించినటువంటి ఆట విధానమే చాలా ప్రత్యేకం. వైభవ్ సూర్యవంశి ఆడుతున్నాడంటే ప్రతి బౌలర్కు గుండె బేజారే, అందులో అనుమానమేం లేదు. వైభవ్ సూర్యవంశి అర్ధశతకం చేయగానే, అలాగే 100 పూర్తి చేయగానే తోటి ఆటగాళ్ళందరూ లేచి కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆర్ఆర్ జట్టులోని వారు చిన్న పొరపాటు చేయడం వల్ల గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది. పురుషుల టీ20 క్రికెట్లో అతి చిన్న వయస్సు గల చోటా భీమ్గా నిలిచాడు వైభవ్ సూర్యవంశి. చిన్నోడు అని ఆదరించినటువంటి అభిమానులందరూ ఈనాడు చోటా భీమ్ అని చెప్పేసి అభినందిస్తున్నారు. 30 బంతుల్లో శతకం చేసినటువంటి క్రిస్ గేల్ రికార్డును అధిగమించాలన్నదే వైభవ్ సూర్యవంశి యొక్క లక్ష్యం. క్రికెట్లో ఆ యువ కిరీటం ఆ లక్ష్యాన్ని తొందరలో సాధించి ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలవాలని ఆశిస్తూ ధన్యవాదాలు.